న్యూస్ కి స్వాగతం. 2024 ఎన్నికల్లో జై భీమ్రావ్ భారత్ పార్టీ కాకినాడ జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జగ్గారావు మల్లికార్జున వెల్లడించారు. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పాలనలో స్మార్ట్ సిటీ అవినీతి నిలయంగా కాకినాడ మారిందన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాకినాడ స్మార్ట్ సిటీలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజలకు మెరుగైన పాలన రావాలంటే జై భీమ్రావ్ భారత్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. కాకినాడ సిటీ తరపున న్యాయవాది గింజాల చక్రవర్తి పోటీ పడుతున్నారని చెప్పారు. కాకినాడ అభ్యర్థి చక్రవర్తి మాట్లాడుతూ కాకినాడ నగరంలో అవినీతి రహిత పాలన సాగించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రజలకు రోడ్లు, డ్రైన్తో పాటు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కోశాధికారి జి హరీష్ తదితరులు పాల్గొన్నారు. నేను కాకినాడ స్మార్ట్ సిటీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. కావున కాకినాడ ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించి నాకు మంచి విజయం చేకూరుస్తారని చెప్పేసి తెలియజేస్తున్న మిత్రులారా, నా పేరు గింజాల చక్రవర్తి. నేను న్యాయవాద వృత్తిలో గత 10 సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉన్నాను. కాకినాడ ప్రజలు అందరూ కూడా ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు. ఇప్పుడు ఏదైతే రాజకీయం ఉందో ప్రతి ఒక్కరు కూడా ఎవరిని అడిగినా సరే కాకినాడ స్మార్ట్ సిటీ ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు. అయితే వీళ్ళు లేకపోతే వాళ్ళే తప్ప వేరే ఎవరు కూడా ఈ కాకినాడ స్మార్ట్ సిటీలో పోటీ చేయడం జరగలేదు. ఈ కాకినాడ ప్రజలు అందరూ కూడా ప్రత్యామ్నాయం ఎవరైనా వస్తే బాగుందని చెప్పేసి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. మిత్రులారా, నేను ఈ కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. వీడియో మిత్రులు అలాగే కాకినాడ ప్రజలందరూ కూడా నాకు సపోర్ట్ చేసి మంచి విజయం చేకూరుస్తారని కోరుకుంటాను. మిత్రులారా, అధ్యక్షులు వారు మల్లికార్జున నాకు మంచి మిత్రుడు. ఆయన మా పార్టీ నాయకుడు జడా శ్రవణ్ కుమార్ గారు చేసే అనేకమైన పోరాటాలు, పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం చేసే పోరాటాలలో వీళ్ళిద్దరిని నేను చూసి ఇన్స్పైర్ అయ్యి నా వంతుగా నేను కూడా ప్రజలకు ఏదో చేయాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ని తీర్చాలనే ఉద్దేశంతో ఈ పార్టీలోకి రావడం జరిగింది. అదేవిధంగా నేను నా చదువుకున్న రోజుల్లోపటి నుంచి ఎన్సీసీలో ఉండడం, ఎన్సీసీ ద్వారా నేను అనేకమైన కార్యక్రమాలు చేయడం, పేదల కోసం, పేద బడుగు బలహీన వర్గాల్లో ఎన్సీసీ క్యాండిడేట్ల యొక్క పాత్ర ఏదైతే ఉంటుందో అప్పటి నుంచి కూడా నాకు అలవాటు అవ్వడం జరిగింది. మిత్రులారా, ఈరోజు ఈ కాకినాడ స్మార్ట్ సిటీలో ఉన్నటువంటి ప్రజలు అనేక రకమైన ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతూ ఉన్నారు. డ్రైనేజీ ప్రాబ్లం అయితే ఉంది, డంపింగ్ ప్రాబ్లం అయితే ఉంది, నిరుద్యోగ సమస్య ప్రాబ్లం అయితే ఉంది. వీటన్నిటితో కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మిత్రులారా, ప్రతి సంవత్సరం కూడా అనేక మంది విద్యార్థులు ఇంజనీరింగ్ అయితే ఉంది, డిగ్రీ అయితే ఉంది, పాస్ అయి బయటకు వస్తున్నారు. వారికి ఉద్యోగాలు లేక మన పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వలసపోవాల్సి వస్తుంది. మిత్రులారా, అదేవిధంగా ఆ చదువుకున్న నిరుద్యోగ యువతకి ఇక్కడే మనం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే మన కాకినాడ మరింతగా డెవలప్ చేసుకుంటాం. మిత్రులారా, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ అనేకమైనటువంటి ప్రాజెక్టులు తీసుకురావడం, అనేకమైన కంపెనీలు తీసుకురావడం జరిగితే మన కాకినాడ చాలా డెవలప్ అవుతుందని చెప్పేసి ఈరోజు ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. మిత్రులారా, కావున ఏదైతే మా పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయో రాజ్యాంగ మేనిఫెస్టోగా మా మేనిఫెస్టోని తయారు చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టోని అంతా కూడా ప్రజల్లోకి అందరికీ తీసుకువెళ్తాం. ప్రతి గడపను మేము టచ్ చేస్తాం. వారి యొక్క ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా మేము ముందుకు సాగుతామని చెప్పేసి ఈ విధంగా మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, అదేవిధంగా మేము ఇప్పుడు 2024లోనే కాదు 2029, 2034లో కూడా పోటీగా ఉంటాం. ఎందుకంటే ఈ రోజు నుంచి కూడా మేము ప్రజల్లో తిరుగుతాం. వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ తెలుసుకుని వాటిని ఏ విధంగా రెక్టిఫై చేస్తామో ఆ విధంగా మేము ముందుకు సాగుతామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నేను మల్లికార్జున మాట్లాడుతున్నాను. జై భీమ్రావ్ భారత్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు. మిత్రులారా, ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం కాకినాడ జిల్లాలో 7 నియోజకవర్గాల్లో చాలా
ఇంపార్టెంట్ అయిన కాకినాడ సిటీ నియోజకవర్గానికి సీనియర్ న్యాయవాది గింజాల చక్రవర్తిని మా పార్టీ అధ్యక్షులు జడా శ్రవణ్ కుమార్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించడం, ఒక జిల్లా అధ్యక్షునిగా నేను కూడా మీడియా ముఖంగా మీ అందరికీ కూడా పరిచయం చేసి మీ యొక్క సపోర్ట్ కూడా మా ఎమ్మెల్యే అభ్యర్థికి ఉండాలని తెలపడం కోసమే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, గత కొన్ని సంవత్సరాలుగా కాకినాడ సిటీ ఏ విధంగా మనకి దారుణంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రశేఖర్ రెడ్డి ఏ విధంగా అవినీతికి పాల్పడుతున్నాడు, ఏ విధంగా రాష్ట్రం అంతా కూడా అనేక మాఫియాలు అడ్డాగా కాకినాడ మారింది అనేది మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. ఇలాంటి తరుణంలో ఇంత దారుణమైన పరిస్థితికి తీసుకువెళ్ళిన ఇదే వైఎస్ఆర్సీపీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు టీడీపీ కావచ్చు, ఈ రెండిటికి ధీటుగా ఒక చదువుకున్న వ్యక్తులు, ఒక మంచి ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తులు అందరూ కూడా రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో మా అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్ గారు కాకినాడ సిటీ నుండి ఒక న్యాయవాదిని, ప్రజల కోసం నిరంతరం పోరాడే ఒక మంచి వ్యక్తిని ఈరోజు ఎమ్మెల్యే సిటీ అభ్యర్థిగా నియమించడం జరిగింది. మిత్రులారా, మీరందరూ కూడా మన సిటీలో జరిగే, కాకినాడ సిటీలో జరిగే అనేక అక్రమాలు మీరు చూస్తూ ఉంటారు కాబట్టి అవన్నీ కూడా ఎప్పటికప్పుడు బహిర్గతం చేయడానికి ఎలా ప్రయత్నం చేస్తూ ఉన్నారో అదేవిధంగా చక్రవర్తి కూడా ఈ రోజు నుండి మీ అందరితోటి కలిసి పోరాటానికి సిద్ధంగా ఉన్నాడని నేను భావిస్తూ ఉన్నాను. ఒక చదువుకున్న వ్యక్తి, ఇలాంటి వ్యక్తులు మన సొసైటీలోకి ఒక రాజకీయానికి ప్రక్షాళన చేయడానికి రాగలిగితే అది ఎంత మంచి మార్పు వెళ్తుందో, ప్రజాస్వామ్యం ఎంత మంచిగా బయటకు వెళ్తుందో మీ అందరికీ తెలుసు. కాబట్టి కాకినాడ సిటీని బాగు చేసుకునే ఉద్దేశంలో మా పాత్ర కూడా ఉండాలి. కాబట్టి మేము ఒక మంచి ఉద్దేశంతో రావటం జరిగింది రాజకీయాలు. మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని, గింజాల చక్రవర్తిని కూడా ఎప్పటికప్పుడు మీరు ఆయన చేసే పోరాటాలను, ఆయన చేసే మంచి పనులు కూడా ప్రజలకు తెలియజేస్తారని భావిస్తూ మా కాకినాడ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి గింజాల చక్రవర్తిని కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాను.